ప్రపంచ సుందరీమణుల రాకతో బుద్ధవనం పర్యాటక శోభ పెరుగుతుందని టూరిజం ఈవో శాసన అన్నారు. బుద్ధవనం మహాస్తూపంలో మిస్ వరల్డ్ పోటీదారులు ధ్యానం చేస్తారని అంటున్న శాసనతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం ప్రపంచ సుందరీమణులు మొత్తం కూడా మొట్టమొదటి పర్యాటక ప్రాంతంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనానికి రాబోతున్నారు. ఇక్కడ మొత్తంగా దాదాపు 8 గంటల వరకు ఇక్కడే ఉండి ఇక్కడ విందు అనంతరం ఇక్కడ బుద్ధుని చరిత్ర మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్ళే అవకాశం ఉంది. మనతో మాట్లాడేందుకు బుద్ధవనం ఈవో శాసన గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది పర్యటన, ఏ రకంగా ఉండబోతుంది ప్రపంచ సుందరీమణుల స్తూపం? ఇదైతే అమరావతి స్తూపం అంటాము. అమరావతి స్తూపం చుట్టూ ఉన్న శిల్పాలని దర్శిస్తారు, వాటి గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటారు. అమరావతి స్తూపం 2000 సంవత్సరాల పూర్వం శాతవాహనుల కాలంలో నిర్మించబడింది కాబట్టి మన ఘన చరిత్రను వారికి తెలియజేయడం జరుగుతుంది. ఎంతసేపు ఈ ధ్యాన మందిరంలో ఉండబోతున్నారు? ముఖ్యంగా బుద్ధ పూర్ణిమ రోజు ఈ రోజు రావడం ఎట్లా ఉండబోతుంది? దాదాపు 1 గంట పైనే వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, దాని మాధ్యమంగా కూడా వాళ్లకు బుద్ధుని యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని, చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత డిన్నర్ తర్వాత వారు మళ్ళీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యంగా ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా నాగార్జున సాగర్ బుద్ధవనానికి రావడం పట్ల పర్యాటక శోభ ఏ రకంగా పెరగబోతుంది? తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఎన్నిక కాబడ్డ వాళ్ళు కాబట్టి ప్రతి వారికి ఒక ప్రాముఖ్యత ఉంది ఆ దేశంలో. వారి ద్వారా ఆయా దేశాల్లో వారు ఎక్కడెక్కడ పర్యటించారో వారి దేశంలో కూడా అది ప్రచారం జరుగుతుంది. కాబట్టి బౌద్ధులు ముఖ్యంగా బౌద్ధ దేశాల్లో నుంచే, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచే ఎక్కువ మంది వస్తారు. అవి ఆల్రెడీ బుద్ధిస్ట్ కంట్రీస్ కాబట్టి ఈ బుద్ధవనం గురించి, నాగార్జున సాగర్ యొక్క గొప్పతనం గురించి వారికి తెలుస్తుంది. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా ఆయా దేశాల నుంచి పర్యాటకులు రావచ్చు. మొత్తం మీద ఈరోజు జరగబోయేటువంటి ప్రపంచ సుందరీమణులు ఏదైతే మిస్ వరల్డ్గా పోటీ చేసే సుందరీమణులు మొత్తం కూడా నాగార్జున సాగర్ బుద్ధవనానికి రాబోతున్న నేపథ్యంలో పర్యాటక శోభ మరింతగా పెరిగే అవకాశం ఉందంటే మొత్తం పర్యాటక శాఖ కూడా అటు ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, బుద్ధవనం నుండి.